హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము శ్రీ హనుమాన్ జయంతి పండుగను ఎలా జరుపుకున్నాము, అదే విధంగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే నేను ఏదైనా కొత్తగా వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ని చూడొచ్చు. అయితే హనుమాన్ జయంతి అంటే పర్సనల్గా నాకు చాలా ప్రత్యేకమండి. ఎందుకనేది చివరిలో చెప్తాను. శ్రీ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారికి ఉదయం మా ఇంట్లో ఉన్న తమలపాకు మొక్క నుంచి కొన్ని ఆకులను కోసుకొని వచ్చి తమలపాకుల మాలనైతే స్వయంగా నేనే చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారికి అలంకరించాను. అలాగే పువ్వులు కూడా పెట్టి అష్టోత్తర శతనామాలతో అభిషేకాలతో షోడశోపచార పూజ చేశాను. పూజలో భాగంగా ఆంజనేయ స్వామి వారికి సింధూరం అంటే చాలా ఇష్టం కదా, అందుకని 5 తమలపాకుల మీద జై శ్రీరామ అని రాసి స్వామివారికి సమర్పించాను. ముందు రోజు ఊరు నుంచి రావటం వల్ల నైవేద్యం పెట్టడానికి పండ్లు ఏమీ లేక మార్నింగ్ వాక్ నుంచి తిరిగి వస్తూ ఉంటే అక్కడ ఈ పండ్ల మొక్క కనిపించింది. ఆ పండ్లు మధురంగా ఉంటాయనేసి కోసుకొని వచ్చాను. ఆ పళ్ళతో పాటు చక్కెర వేసిన పాలు నైవేద్యంగా ఉంచి ఉదయం పూజ పూర్తి చేసుకున్నాను. ఇక ఆంజనేయ స్వామి వారికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం అనేసి సాయంత్రం మార్కెట్ కి వెళ్లి అరటిపళ్ళతో పాటు మామిడి పళ్ళను, పూలను, తమలపాకులను కూడా తీసుకొచ్చాను. అలా సాయంత్రం హనుమాన్ చాలీస వింటూ మా అమ్మ, మా నాన్న, నేను, మా చెల్లి అందరము కొన్ని తమలపాకుల మీద జై శ్రీరామ శ్రీరామ అని మళ్ళీ సింధూరంతో రాసి స్వామివారికి సమర్పించాము. ఇక తీసుకొని వచ్చిన అరటి పళ్ళతో పాటు మామిడి పళ్ళను నైవేద్యంగా ఉంచి తాంబూలం పెట్టి పూజ పూర్తి అయిన తర్వాత పునః పూజ కూడా సాయంత్రం పూర్తి చేసుకున్నాము. మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవాలయంకు వెళ్లి ఇక్కడ కొలువై ఉన్న శ్రీ భవానీ శంకర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని అలాగని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించుకొని మహామంగళహారతి పూర్తయ్యే వరకు ఉండి వాళ్ళు పెట్టిన శనగల ప్రసాదంతో పాటు తిరుమల శ్రీవారి ప్రసాదం లభించడంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ భవానీ శంకర స్వామి వార్లతో పాటు తిరుమల శ్రీనివాసుని ఆశీర్వాదం కూడా లభించింది అనుకుని ఇంటికి తిరిగి వచ్చాము. ఇక్కడ హనుమాన్ జయంతి అంటే ప్రత్యేకం అని చెప్పాను కదా, ఎందుకంటే సరిగ్గా 35 సంవత్సరాల క్రితం శ్రీ హనుమాన్ జయంతి రోజున మే 19వ తేదీన తిరుమలలో శ్రీవారి సన్నిధిలో మా అమ్మ నాన్నల వివాహం జరిగింది. ఈ విషయాన్ని 10 సంవత్సరాల క్రితం నేను రికగ్నైజ్ చేశాను. అప్పటి నుంచి శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఈ రోజున నాకు తెలిసినంత వరకు పూజించుకుంటాను. ఒకవేళ పూజ చేయడం కుదరకుంటే గుడికైనా వెళ్ళొస్తాను. 35 ఇయర్స్ బ్యాక్ హనుమాన్ జయంతి రోజున తిరుమలలో వివాహం చేసుకుని శ్రీవారి ప్రసాదం తీసుకున్న మా అమ్మ నాన్నలకు సరిగ్గా ఇదే రోజు, ఈ రోజు కూడా శ్రీవారి ప్రసాదం తీసుకోవటం, వారితో పాటు మాకు లభించడం చాలా సంతోషం. అయితే ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారికి పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ, జై బజరంగబలి. నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.